ఓం గురుభ్యో నమః. శ్రీ మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదేవ భవ. నా మొదటి ప్రసంగానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మొదటి ప్రవచనంలో భాగంగా మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే ఆర్థిక ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు అందరికీ డబ్బు అనేది చాలా అవసరం. అసలు డబ్బు శాంతి అంటే ఏంటి, మనం ఎలా జీవించాలి, ఎలా మనం సేవింగ్స్ చేసుకోవాలనే దానిపై ఈరోజు మనం ఈ ప్రవచనాల ద్వారా నేను మీకు అందించబోతున్నాను. డబ్బు సంపాదించాలి, చాలా సేవింగ్స్ చేసుకోవాలి డబ్బు అనేది చాలా మందికి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే 100కి చాలా శాతం మంది డబ్బు సంపాదించుకోలేకపోతుంటారు. అనుకున్నంత ఉండదు, సేవింగ్స్ ఉండవు, ఆర్థికంగా చాలా వెనకడుగు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎందుకు అంటే ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక లేకపోవడం అన్నమాట. ఆర్థిక ప్రణాళిక ప్లస్ మరియు ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మనం ముందుకు వెళ్ళాలి, మన జీవితం ముందుకు వెళ్ళాలంటే 2 అవసరం. ఒకటి శక్తి, రెండోది వచ్చేసి ధనం. ఆ శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది, ధనం అనేది మన జీవితాన్ని నడిపిస్తుంది. ఈ విషయంలో అంటే మన జీవిత విషయంలో ఎంతైతే మనం జాగ్రత్త పడతామో అలాగే డబ్బు విషయంలో కూడా అంతే జాగ్రత్త పడాలన్నమాట. శక్తి ఏం చేస్తుంది, మన శరీరాన్ని నడిపిస్తుంది. మనలో మనం తిందుకు నడవాలి, మనం వెళ్ళి మన పనులు చేసుకోవాలంటే మనకేం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి అనేది మనకి ఎంత అవసరమో, శక్తి పట్ల మనం ఎంత శ్రద్ధ చూపిస్తామో అలాగే ధనం పట్ల అంతే శ్రద్ధ చూపిస్తే ఎవ్వరికి ఆర్థికమైన ఇబ్బందులు అనేవి ఉండవు. ఈరోజు మనం ఆర్థికంగా ముందుకు రాలేకపోతున్నామంటే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయండి. అవి నేను ఈ ప్రసంగం ద్వారా మీకు చేస్తాను. ఎందుకంటే నెంబర్ 1 వచ్చేసి వ్యయం, అంటే ఖర్చు పెట్టడం. కొందరు ఉంటారు జనరల్ గా లైఫ్ లో ఎలా ఉంటారంటే, కొందరు అవసరం లేకపోయినా ఏదో ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ ఇలాంటివని అంటే కొనేస్తూ ఉంటారు. విపరీతమైన వ్యసనాలు. ఇంకా కొనేయడం, ఏది పడితే అది కొనడం, ఏది పడితే అవి ఆర్డర్లు పెట్టడం, వచ్చేసింది కదా డౌన్ పేమెంట్ అని పే చేయడం, తెచ్చేసుకోవడం ప్రోడక్ట్ ఇంటికి. తర్వాత ఏమవుతుందంటే అంతా ఈఎంఐ లైఫ్. అసలైన సంగతి అప్పుడే మొదలవుతుంది. అసలైన దాంతో ఎక్కడ వస్తుందంటే వీకెండ్ లో ఔటింగ్ వెళ్ళడం. ఔటింగ్ వెళితే అయిపోయింది అక్కడ ఒక 10,000. ఏ మాల్ కో, ఏ రెస్టారెంట్ కో వెళ్తే అక్కడ అయిపోయింది ఒక వీకెండ్. ఇలా వ్యయం అన్నమాట. ఏదో సినిమాలకో, ఏదో షికారుకో అంటే వెళ్ళడం, చూడడం, చేయడం తప్పు కాదండి. నెలకు మనం ఎంత ఖర్చు వస్తుంది, ఎంత మనం సేవ్ చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఇక్కడ చెయ్యొచ్చు, చేయడం తప్పేమి కాదు. ఈ వ్యయం అసలు మనకు అవసరమా కాదా అని ఒకసారి, 1కి 2 సార్లు మనం ఆలోచించుకోవాలి ఏదైతే ఖర్చు పెట్టేటప్పుడు. కొందరు ఉంటారు విపరీతమైన వ్యయాలకు అలవాటు పడి ఉంటారు. వ్యయం అంటే ఒక వ్యసనం. ఇంకేదైనా మనం మొబైల్ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా కనిపించిందంటే అది కొనకపోతే ఇంకా అది వాళ్ళకు తృప్తినివ్వదు. ఇది ఎంత వరకు మీరు కంట్రోల్ చేసుకుంటే అంతవరకు మీకు ఆర్థిక విషయంలో ఒక ప్రణాళిక అనేది ఏర్పడతాయండి. కాబట్టి విపరీతమైన వ్యయాలకు వెళ్లకుండా అసలు మనకి ఇది అవసరమా, మనం చెయ్యాలా వద్దా అనే దానిపై మనకు పూర్తి ప్రణాళిక అనేది మనకు వేసుకొని మీరు ఈ వ్యయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో చూసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మనకు ఖర్చు పెట్టాలని ఉండదు. మన ఎదురింటోడో, పక్కింటోడో లేదా ఎవరో ఫ్రెండ్స్ చెప్తేనో మనం ఖర్చు పెట్టేస్తాం. ఇది సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేసి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఎదురింటోళ్ళు ఏదో మంచి కారో, ఏదో మంచి బీరువానో ఏదో కొన్నారు, ఒక మంచి నగో ఏదో కొన్నాడు. నెక్స్ట్ టైం ఏమవుతుంది, వీళ్ళకి వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, మనం కూడా కొనేయాలి. మనకు పోటీ ప్రపంచం అన్నమాట ఇది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఈ తప్పులు చేస్తున్నది ఇక్కడే మనం ఆర్థిక మాధ్యమాలు. అంటే వాళ్ళు అది కొనేశారు, వాళ్ళకి తగ్గట్టు మనం వాళ్ళకంటే ఇంకా 2 రేట్లు ఎక్కువగా బతకాలి లేదా వాళ్ళకి సమానంగా బతకాలని పోటీ తత్వంతో ఆర్థిక నష్టాలు అనేది కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు వాడేదో సంతోషంగా బతుకుదాం అనేది ఇలాగా ఉంటే సరిపోయేది కదా.
వాళ్ళేదో కొన్నారు, వాళ్ళేదో చేస్తున్నారు అనే లాగా మనం ఖర్చు పెట్టడం. ఖర్చు పెట్టి కొనేయడం. ఇది ఇన్‌ఫ్లుయెన్స్ అన్నమాట. గొప్పలకు పోయి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి అంటే మన ప్రెస్టీజ్, మన గౌరవం నిలబెట్టుకోవాలనే దానికి పోయి ఖర్చు పెట్టి మనం ఇబ్బందుల పాలు గురవుతున్నామన్నమాట ఇక్కడ. రెండోదొచ్చేసి ఇది సొసైటియల్ ఇన్‌ఫ్లుయెన్స్. మొదటిది వ్యయం అంటే ఖర్చు పెట్టడమే ఒక అలవాటుగా చేసుకోవడం. అది తెలియకుండానే ఆ అలవాటు ఉంటే ఇంక చూసిన వెంటనే అట్రాక్ట్ అవ్వడం, బుక్ చేయడం మొదటిది. ఇక రెండోదేంటంటే మనం ప్రెస్టీజ్‌ని కాపాడుకోవడానికి చేసే ఖర్చులే ఇన్‌ఫ్లుయెన్స్ అన్నమాట. సొసైటియల్ ఇన్‌ఫ్లుయెన్స్. ఈ 2. ఇక మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్. మన దగ్గర ప్రాపర్‌గా ప్లానింగ్ లేకపోవడం. ఈ 3 ప్రధాన కారణాల వల్ల మనం ఆర్థికంగా ఇబ్బందులను అనేది ఎదుర్కొంటున్నాం. మన ఫుడ్ పట్ల మనం చాలా ప్రణాళిక అనేది తీసుకుంటున్నాం. అలాగే ఎంతైతే మనం కేరింగ్ తీసుకుంటున్నామో ఇక్కడ, అంతే కేరింగ్ అనేది మనం సంపాదించే డబ్బు పైన మనం తీసుకుంటే తప్పకుండా మీరు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులనేవి ఉండవండి. చాలా మందికి డబ్బు విషయంలో చాలా భయముంటుంది. చాలా ఈఎంఐలుంటాయి. అప్పులుంటాయి ఇంతవరకు. ఉన్నాయి. ఉన్నప్పుడు మనకేం చేస్తుంటామంటే, వాటినంటే మనం మన సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దానిపై మనం ఆలోచించుకోవాలండి. ఈ రోజుల్లో టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, సింగిల్ ఇన్‌కమ్ పైన డిపెండ్ అవుతే మనకు కాదు. మనకున్న 24 గంటల సమయంలో ఒక జాబ్ చేస్తున్నాం. జాబ్‌తో పాటు కొన్ని ఎక్స్‌ట్రాగా మనం పార్ట్ టైమ్‌గా ఏదైనా చేసుకోవాలండి కొన్ని. పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్. అలా అని కొందరు తప్పు మార్గంలో సంపాదించడం దీనికో, దానికో బెట్టింగ్స్‌కి దానికి, దీనికి అలవాటు పడుతుంటారు. అది కరెక్ట్ కాదు. మనకొస్తున్న ఇన్‌కమ్ మీకిప్పుడు ఏదో ఈఎంఐలుంటాయి. వస్తున్న జీతం సరిపోవట్లేదు. కుటుంబ పరిస్థితులు నడవడానికి ఏదో కష్టంగా ఉంది చాలా. అలాంటప్పుడు ఇంకా ఇన్‌కమ్ అదర్ సోర్స్ ఆఫ్ నేనేం చెయ్యాలి? ఎలా కష్టపడితే నాకొస్తాయి? అని కొంచెం ఎక్స్‌ట్రా ఒక గంట, 2 గంటలు మీరు ఎక్స్‌ట్రా వర్క్ చేయడం మొదలుపెట్టాలి. ఏదైనా మంచిగా మన ఖర్చులున్నాయి. ఖర్చులకు తగ్గట్టు మన సంపాదన అనేది పెంచుకోవడానికి మనం ఒక ఒక ఐడియా బేస్ మీద మనం చేసుకుంటే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరికీ ఆర్థిక ఇబ్బందులనేవి ఉండవు. మనకు ఎంత అవసరం ఉంది ధనం? మనం ఉన్న దాంతో తృప్తిగా ఉన్నామా లేదా? అనేసి మనం ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా ఆర్థికంగా కొంత ఎదుగుదల అనేది మన లైఫ్‌లో మనం చూడొచ్చండి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నామా? సంతోషంగా ఉంటున్నామా? నేను, నా కుటుంబం, నా పిల్లలు ఇది మీరు చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్షియల్ ప్రణాళిక. అలాగే రెండోది వ్యయం. ఇది అవసరమా? ఇది ఈ సమయంలో మనం వెళ్ళాలా? ఈ సమయంలో మనం జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలా? లేదా చక్కగా ఇంట్లో వండుకొని తినాలా? మనకు అసలు ఈ మాల్‌కెళ్ళడం లేదా ఈ సినిమాకెళ్ళడం మనకు అవసరమా ఇప్పుడున్న ఖర్చుల్లో? అనేది ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించుకొని వేయాలి అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి అని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వదిలేసుకోవాలి. పూర్తిగా మానేసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం చేసుకుంటామో అప్పుడే మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనం ఉండగలమండి. ఈ ఈ చెప్పిన 3 పాయింట్స్‌లో ఏ ఒక్కటి మీకు ఇన్‌బాలన్స్ అయినా అప్పుడే మీరు ఆర్థికంగా చాలా నష్టాల్లో పడతారు. మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈఎంఐలుండొచ్చు, అప్పులుండొచ్చు, ఏవైతే ఉండొచ్చు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది. ఆల్రెడీ మనం చేసుకున్న ప్రాబ్లమ్ మనం ఏం చేయలేమది. ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎదుర్కోవడానికి సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయాలి. మన ఆర్థిక స్థితిని ఏ విధంగా మనం పెంచుకోవాలి? ఎక్స్‌ట్రా 2 గంటలు మనం ఏం చేసి మనం సంపాదించొచ్చు? ఏం చేస్తే మన సమస్యలు తొలగుతాయనేది కూర్చొని ఒక పేపర్ వర్క్ అనేది ఈరోజు చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు. చేసేసి దానికి తగ్గట్టు మీ ప్రాబ్లమ్స్ నుంచి 1, 2 సంవత్సరాల్లో బయటపడడానికి చూడండి. కొంతమందికి చాలా ఈఎంఐలుంటాయి. నన్ను రీచ్ అవుతూ ఉంటారనమాట చాలా మంది. ఎందుకు నేను ఈ ప్రసంగం ఇది తీసుకున్నాను అంటే చాలా మంది నాకు అడిగింది ఇదే. గురువుగారు నాకు చాలా అప్పులున్నాయి గురువుగారు. ఆర్థికంగా నాకు బాలేదు, ఇబ్బందులున్నాయనేసి. అందువల్ల నేను ఈ ప్రసంగం అనేది ఈరోజు నేను అందిస్తూ పోతున్నాను మీకు. కూర్చొని మీకు ఇప్పుడు ఎంత అప్పులున్నాయి?
ఏం చెయ్యాలి? ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఎంత సేవింగ్ చేసుకోవాలి? ఎంత మనం అప్పులు తీర్చడానికి పెట్టుకోవాలి? ఇన్ని ఇయర్స్ అనేది ప్రాపర్ ప్లానింగ్ అనేది వేసుకొని, మీ ఇన్‌కమ్‌ని దీంతో పాటు ఇంకా నేనేమి ఎక్స్‌ట్రాగా చేయగలను పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్. ఇవి మీరు చూసుకొని, ప్లాన్ చేసుకుంటూ మీ ఇన్‌కమ్‌ని ఆర్థికంగా డెవలప్ చేసుకుంటూ వెళితే, తప్పకుండా మీలో చాలామంది నేను చూస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్‌లో కానీ, నా కొలీగ్స్‌లో కానీ ఏం చేస్తూ ఉంటారంటే, వస్తుంటుంది ఇక్కడ ఆఫీస్ నుంచి జీతం ఇవన్నీ సాలరీ వస్తుంటాయి. వీళ్ళు దాంతో పాటు సాయంత్రం ఇంటికి వెళ్ళాక సాయంత్రమో, పొద్దునో లేదా ఆది శనివారాల్లో ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, వీళ్ళు డెలివరీ జాబ్స్ చేస్తారు. డెలివరీ జాబ్స్ చేస్తారు. తర్వాత ర్యాపిడో ఇదేమో చేసుకుంటారు. తర్వాత కొంతమంది ఇంట్లో క్లౌడ్ కిచెన్ అని పెట్టుకొని చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్. నీకు సాలరీ వచ్చేది ఏమవుతుంది అంటే ఖర్చులకయిపోతే ఎక్స్‌ట్రాగా ఈ జాబులు చేసుకు ఉంటే నీకు అడిషనల్‌గా వస్తుంది ఒక 20,000, 30,000 ఈజీగా ఒక 10,000 వస్తూ ఉంటుంది. ఇవి నువ్వు నీ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకొని, సేవింగ్స్ చేసుకొని పెట్టుకుంటే, నీకు ఆర్థికంగా కొంత సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే, నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని, మీకు ఉపయోగపడితే మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్‌తో నాకు మద్దతిస్తే, నేను మరిన్ని మంచి ప్రసంగాలతో నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్రసంగం కాబట్టి అంతే ఇచ్చిన టైంలో నేను ముగిస్తున్నాను. కాబట్టి నా ప్రసంగం గనక మీకు నచ్చితే ఈ వీడియో ద్వారా ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్‌తో నాకు మద్దతిస్తూ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను మీ హరీష్ గిరిది స్వస్తి.